వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎలబాక గంగారం చెల్లూరు శివారు చీమలగుట్ట నుండి సమ్మక్క సారలమ్మ దీవెనలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచి వర్షాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే వనదేవతల పండుగ ప్రజలందరూ సమ్మక్క సారలమ్మల తల్లును దర్శించుకుంటారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెల్ల జల్ల అందరు మంచిగా ఉండి. మీరు ఎక్కడ వచ్చారు? మేడారం నుంచి వచ్చారు. ఏది వనదేవత సమ్మక్క జాతర మేము నడుపుతాను ఇక్కడ. హాయిగా అందరు పిల్లలు గాని జల్లలు గాని అందరు గాని వ్యవసాయం గాని అందరు కూడా సల్లా బతికి మంచిగా అన్నం తిని అందరు మంచి పంటలు కూడా మంచిగా ఉండాలా. అంతే. నా పేరు చల్లగా కాదెక్కరు చల్లగా ఉండి ఎప్పటికీ గిట్టిన నడిపేయాలి జాతర. అందరం పాడి పంట పిల్ల జల్ల అంతా మంచిగా ఉండాలి. పాపం వీళ్ళను ఎక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి పట్టుకొచ్చినా అందరం వాళ్ళు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి, అచ్చిన వాళ్ళు మంచిగా ఉండాలి. ఎవ్వరికి అడ్డంగా జరగకుండా మంచిగా నడిస్తే మంచిగా బాగుపడతాం. మీ నేమ్ చెప్పమంటారు? నా పేరు కోటశంకరెడ్డి, మాది ఎల్బాక గ్రామం. వాయిస్ గట్టి. మాది ఉమ్మడి గ్రామ పంచాయతీ ఎల్బాక గంగారం ఉమ్మడి గ్రామ పంచాయతీ నుండి కూడా ఇక్కడ మా చీమలగుట్ట నుండి సమ్మక్క సారలమ్మ జాతర ఎప్పటి సందో మా పూర్వీకుల నుంచి కూడా నిర్వహించబడుతున్నది. అది గంగారం ఎల్బాక సరిహద్దుల్లో ఉంది కాబట్టి 2 గ్రామ పంచాయతీలు కూడా అప్పుడు నిర్వహించినాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీ వేరైనాయి కాబట్టి ఎల్బాక నుండే మా సమ్మవ్వ సారలవ్వ కూడా ఇక్కడ మా చీమలగుట్ట నుండే తరలి ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా తరలి వెళ్తున్నది, ఊరు మీదుగా వెళ్తున్నది. కావున ఈ జాతర పూర్వం నుంచి జరుగుతున్నది. ఇప్పుడు కూడా అదే సాంప్రదాయాన్ని మా యువకులు కానీ మా ప్రజలు కానీ మా ఎల్బాక గంగారం ప్రజలందరూ కూడా కలిసి ఈ సమ్మక్క సారలమ్మ జాతరను అతి సాంప్రదాయబద్ధంగా సంతోషంగా ఆ తల్లి దీవెనలతోటి అందరం కూడా జరుపుకున్నాం. ఆ తల్లి దీవెనలతోటి పాడి పంటలు కూడా మా పిల్ల జిల్లలు కూడా అందరూ కూడా మా ఎల్బాక గంగారం గ్రామ ప్రజలు మరియు మండలం అందరం కూడా రాష్ట్రం లోపల అందరం కూడా సుఖశాంతాలతో ఉండాలని మా సమ్మవ్వ సారలమ్మ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరం మా యువకులు కూడా మా తరం అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ తరం కూడా మా యువకులు ఉన్నారు, ఇంకా వాళ్ళ కూడా ఇలాంటి నిర్వహించాలని ఆ సమ్మవ్వ సారలమ్మ జాతర వాళ్ళ ఆశీర్వాదాలు కూడా వాళ్ళందరికీ ఎల్లవేళలా ఉండాలని చెప్పి వాళ్ళ పిల్లలకు మా పిల్లలకు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఆ జాతరకు. ఎన్ఎస్ టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి.